అనకాపల్లిలో శుభప్రదం షాపింగ్ మాల్ సినీ నటులు మానస వారణాసి మరియు శ్రీదేవి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా కిడ్నీ ఫెయిల్యూర్ అనేది ఎందుకు అవుతుంది? సో కిడ్నీ ఫెయిల్ అవుతే ట్రాన్స్ప్లాంట్ అయినా పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ నవీన్ కుమార్ గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, కిడ్నీ ఫెయిల్ అయింది, కిడ్నీ మార్పిడి చేయాలన్నారు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలన్నారు అని చెప్తుంటారు కదా. కిడ్నీ ఫెయిల్యూర్ అసలు ఎందుకు అవుతుంది? ఓవరాల్గా చూసుకుంటే కిడ్నీ ఫెయిల్యూర్కి ముఖ్య కారణాలు వచ్చేసి డయాబెటీస్ అండి, మధుమేహం. ఇది వరల్డ్ నంబర్ 1 కాజ్. సో సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ వచ్చేసి హైపర్ టెన్షన్, అధిక రక్తపోటు. ఈ రెండు ప్రధానమైన కారణాలు. ఇది కాకుండా ఇప్పుడు ఇండియాలో చూసుకుంటే, ఎస్పెషల్గా సౌత్ ఇండియాలో చూసుకుంటే సికేడియు అంటామన్నమాట. అంటే చాలామంది యువకుల్లో మేల్ పేషెంట్స్, యంగ్ అంటే ఒక 30-40 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళకు కూడా కిడ్నీ ప్రాబ్లం వస్తుంది. దీనికి కారణాలు పూర్తిగా తెలియలేదు, కాకపోతే చాలా కారణాలు కలిపి కిడ్నీ మీద ఎఫెక్ట్ చేస్తున్నాయని ఇప్పుడు వరకు ఉన్న రీసెర్చ్ చెప్తుంది. సో అధికంగా ఇక్కడ హీట్ స్ట్రెస్, లేదంటే కొన్ని రకాల పెస్టిసైడ్స్ యూసేజ్, వీటన్నిటి వల్ల కూడా మెయిన్గా కిడ్నీ ప్రాబ్లం వస్తుంది. ఇలా కాకుండా కొన్ని గ్లౌమెరులోనెఫ్రైటిస్ అంటాము. ఇది కాకుండా కొన్ని జన్యుపరమైన కారణాలు, ఇంకా ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ కిడ్నీ ప్రాబ్లంకి కారణాలు. ఇంకా మన అంటే కొన్ని రకాల మెడిసిన్స్, ఎస్పెషల్గా పెయిన్ కిల్లర్స్, చాలామంది ఏంటి అంటే ఏం ప్రిస్క్రిప్షన్స్ లేకుండా కొన్ని ఏళ్ల తరబడి పెయిన్ మెడికేషన్స్ వాడడము, దీనివల్ల కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. డాక్టర్ గారు, కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని ఎలా తెలుస్తుంది అసలు? సో కిడ్నీ ప్రాబ్లంలో మెయిన్ ఇష్యూ ఏంటి అంటే, కిడ్నీలో మెయిన్గా మనకి మన శరీరంలో తయారయ్యే వ్యర్థ పదార్థాలని, లేదంటే అధికంగా ఉండే వాటర్ని, ఇదంతా మూత్రం ద్వారా బయటకు పంపించేస్తాయి. ఇది మెయిన్ ఫంక్షన్. సో ఎప్పుడైతే కిడ్నీ ప్రాబ్లం వచ్చిందో అప్పుడు ఈ వాటర్ కానీ లేకపోతే వ్యర్థ పదార్థాలు కానీ బయటికి వెళ్లకుండా శరీరంలో పెరిగిపోవడం స్టార్ట్ అయిపోతుంది. సో కిడ్నీ ఫెయిల్యూర్ అని ఎప్పుడు అంటామంటే, ఈ పేరుకుపోవడం అనేది, అంటే కిడ్నీ ఫంక్షనింగ్ కెపాసిటీని చూస్తే ఒక నిమిషానికి 90 ml వరకు బ్లడ్ని ప్యూరిఫై చేస్తాయి. సో ఎప్పుడైతే ఇది 15 ml కంటే తక్కువకి పడిపోతుందో అప్పుడు ఫెయిల్యూర్ స్టేజ్ అంటాం అనమాట. సో ఈ 90 to 15 మధ్యలో కూడా కిడ్నీ ప్రాబ్లం ఉన్నట్టే పేషెంట్కి, కాకపోతే అప్పటికి మనం మెడిసిన్స్తో మేనేజ్ చేయగలుగుతాం. సో ఎప్పుడైతే ఈ 15 కంటే తక్కువ వస్తుందో, అంటే అరౌండ్ అంటే యూజువల్గా 30-35 పైన ఉన్నప్పుడు ఏం లక్షణాలు రావు. ఎప్పుడైతే అంతకంటే తక్కువ అవుతుందో అప్పుడు రక్తం తగ్గిపోవడము, దానివల్ల శక్తి లేకపోవడం, బాగా అలసటగా అనిపించడం, ఇలాంటి లక్షణాలు వస్తాయి. ఇంకా కిడ్నీ ఫంక్షనింగ్ కెపాసిటీ తగ్గుతున్న కొద్దీ కాళ్ళు వాపులు రావటము, కొంచెం నడిచిన ఆయాసం రావటము, ఇంకా ఈ వ్యర్థ పదార్థాలన్నీ పేరుకుపోవడం వల్ల ఆకలి లేకపోవడము, వామిటింగ్ సెన్సేషన్, ఇలాంటివన్నీ వస్తాయి. ఇంకా లేట్ స్టేజెస్లో శరీరం అంతా దురద రావడము, పేషెంట్స్ ఈవెన్ కోమాలోకి వెళ్ళిపోవడం, ఫిట్స్ రావడం, ఇలాంటి లక్షణాలు కూడా వస్తాయి. కిడ్నీ ఫెయిల్యూర్ అలర్జీ అని కాదు, బేసికల్గా ఇంటర్నల్గా మనకి వ్యర్థ పదార్థాలు పేరుకుపోవడం వల్ల దానివల్ల ఇచ్చింగ్ వస్తుంది. ఓకే, ఎస్, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. కిడ్నీలు బాగున్నాయో లేదో తెలుసుకోవాలంటే ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి? కిడ్నీలు బాగున్నాయా లేదా అనేది యూజువల్గా మనం కిడ్నీ ఫంక్షనింగ్ వచ్చేసి సీరం క్రియాటినిన్ అంటాం అనమాట. అంటే బ్లడ్లో వ్యర్థ పదార్థాల లెవెల్ ఎంత ఉంది, అది తక్కువగా ఉంది అంటే అర్థం ఏంటి అంటే మన కిడ్నీల ద్వారా ఎప్పటికప్పుడు క్లియర్ అవుతుంది. సో క్రియాటినిన్ తక్కువ ఉండాలి బ్లడ్లో. ఇది కాకుండా కిడ్నీ స్కాన్స్ ఉంటాయి కొన్ని రకాల. అల్ట్రాసౌండ్ స్కాన్లో కిడ్నీ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉన్నాయా, అంటే కిడ్నీ లో ఏమన్నా నీటి బుడగలు ఉన్నాయా, లేదంటే ఎక్కడన్నా చీమగడ్డలు ఉన్నాయా, ఇట్లాంటివి స్కాన్లో తెలుస్తుంది.
ఇది కాకుండా కొన్ని యూరిన్ టెస్ట్లో ఏమన్నా ప్రోటీన్ లాస్ అవుతుందా, అంటే కిడ్నీ ఒక ఫిల్టర్ లాగా. సో అది మనకు కావాల్సినవి రిటైన్ చేసుకోగలుగుతుందా, లేకపోతే అవి కూడా లీక్ అయిపోతున్నాయి ఆ ప్రోటీన్స్. ఇవి మెయిన్గా మనం చూసే 3 రకాల టెస్ట్లు. ఇది కాకుండా పేషెంట్ లక్షణాలని బట్టి, అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టు గ్లామరులార్ డిసీజెస్ అంటాం. గ్లామరులార్ డిసీజెస్లో కొన్ని రకాల ఇష్యూస్లో ఏంటంటే కిడ్నీ బయాప్సీ కూడా చేస్తాం. బయాప్సీ అంటే కిడ్నీలోంచి చిన్న పీస్, అంటే ఒక సూది ద్వారా చిన్న పీస్ తీసి మైక్రోస్కోప్లో ఎగ్జామిన్ చేస్తాం అన్నమాట. దాంతో ఏంటంటే మనకు కిడ్నీ ప్రాబ్లం దేని వల్ల వచ్చింది అనేది తెలుస్తుంది స్పెసిఫిక్గా. దాన్ని బట్టి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. మెడిసిన్స్తో తగ్గిపోతుందా ఏదైనా కిడ్నీ ప్రాబ్లం వస్తే? ఇప్పుడు ఏ అవయవం అయినా కానీ ప్రాబ్లం స్టార్టింగ్లో ఉన్నప్పుడు, సో అంటే ఏదైనా అవయవం కొంచెం డ్యామేజ్ అయింది అంటే ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. స్టార్టింగ్ ఇంజురీ స్టేటస్ నుంచి దానికి అది రిపేర్ అవ్వడానికి ట్రై చేస్తుంది. లేదు అంటే కొన్ని రోజులు అయిన తర్వాత ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అవుతుంది. సో ఈ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అయ్యే లోపు కనుక మనం డయాగ్నోస్ చేయగలిగితే దానికి ట్రీట్మెంట్ ఇచ్చి తిరిగి నార్మల్ స్థితికి రాకపోయినా ఇంప్రూవ్మెంట్ అయితే తెప్పించవచ్చు. కొన్ని రకాల డిసీజెస్లో ఏంటి అంటే ఇప్పుడు డయాబెటీస్ వల్ల కానీ, హైపర్ టెన్షన్ వల్ల కానీ కిడ్నీ ప్రాబ్లం వస్తే వాళ్ళకి ఏంటి ప్రాబ్లమ్ తెలీదు. మళ్ళీ ఇంకొకటి, ఒకవేళ మనం ముందుగా గుర్తించినా కానీ డయాబెటీస్, హైపర్ టెన్షన్ లైఫ్ లాంగ్ కాబట్టి మనం ఆ డిసీజ్ని ప్రోగ్రెస్ అవ్వకుండా ఆపగలుగుతాం మెయిన్లీ. కానీ మళ్ళీ తిరిగి కిడ్నీ యథాస్థితికి వస్తుంది అనేది చెప్పలేం. ఓకే. బట్ డెఫినెట్గా మనం అయితే దాని పురోగతినే ఆపొచ్చు. ఓకే. మరి కిడ్నీలు ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది డయాలసిస్ చేయించుకుంటూ ఉంటారు కదా, అది ఓకేనా? ట్రాన్స్ప్లాంట్ వరకు వెళ్ళాలా? ఇప్పుడు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి అన్నప్పుడు 2 ఆప్షన్స్ అండి. ఒకటి డయాలసిస్. ఈ డయాలసిస్లో ఏంటి అంటే మనం కృత్రిమంగా, ఆర్టిఫిషియల్గా శరీరంలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలన్నీ క్లియర్ చేస్తాం. దీంట్లో 2 రకాలు ఉంటాయి, హిమోడయాలసిస్ అని, పెరిటోనియల్ డయాలసిస్ అని. కానీ ఈ 2 రకాలతో ప్రాబ్లం ఏంటి అంటే యావరేజ్గా చూసుకుంటే ఒక కిడ్నీ చేసే పనిలో ఒక 10 to 15% మనము డయాలసిస్ ద్వారా చేయగలుగుతాం. సో ఇదేంటి అంటే డయాలసిస్ అనేది జస్ట్ లైఫ్ సస్టైన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది తప్పించి, ఒక విధంగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ చూసుకుంటే ట్రాన్స్ప్లాంటేషన్లో చాలా బెటర్గా ఉంటుంది. అంటే ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు ఏంటి అంటే మనం ఇంకొక కిడ్నీ తెచ్చి పెడుతున్నాం కాబట్టి ఆల్మోస్ట్ కిడ్నీ చేసే పనులన్నీ అక్కడ అయిపోతాయి. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ట్రాన్స్ప్లాంటేషన్లో చాలా బెటర్గా ఉంటుంది. ఈవెన్ సర్వైవల్ చూసుకున్నా కానీ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత పేషెంట్స్ ఎక్కువ కాలం బతుకుతారు. ఓకే. ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటారు అంటే ఎవరు ఇవ్వాలి వాళ్ళకి కిడ్నీ? ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయినా, ఏ సాలిడ్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ అయినా, అంటే లివర్, హార్ట్ ఇలా చూసుకుంటే, ఇప్పుడు కిడ్నీకి వచ్చేసరికి ఏంటి అంటే మనిషికి 2 కిడ్నీలు ఉంటాయి. సో దెర్ ఈస్ ఎ ఆప్షన్, అంటే 2 కిడ్నీల్లో ఒక కిడ్నీ కరెక్ట్గా పనిచేసినా కానీ లైఫ్ లాంగ్ ఏం ప్రాబ్లం రాకుండా, అంటే మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమీ లేదు అంటే లైఫ్ లాంగ్ నార్మల్గా బతికేయచ్చు. సో దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఒక కిడ్నీ డొనేట్ చేయడానికి. ఈవెన్ లివర్ విషయంలో చూసుకున్నా కానీ అంతే, పార్షియల్ లివర్ డొనేషన్. చాలా మంది భయపడిపోతుంటారు కదా డాక్టర్ గారు. అదే. సో ఇప్పుడు చాలామందికి, అంటే మాకు అప్పుడప్పుడు పేషెంట్స్ వస్తూ ఉంటారు, వేరే ఏదో ప్రాబ్లంకి స్కానింగ్ తీపించుకుంటారు, అల్ట్రాసౌండ్ కానీ సిటీస్ కానీ. తీసుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే ఒకటే కిడ్నీ ఉంది మాకు, ఇంకో కిడ్నీ లేదు అని. సో వాళ్ళు యూజువల్గా ఒక 40-50 years ఏజ్ వాళ్ళు, కొంచెం ఫీమేల్ పేషెంట్స్ అయితే కొంచెం ఎర్లీగా, ఎందుకంటే వాళ్ళకు ప్రెగ్నెన్సీ అప్పుడు స్కాన్ చేస్తారు కాబట్టి వాళ్ళకు ముందు తెలిసిపోతుంది. సో ఒక 20-30 years ఏజ్లో వచ్చి చూపిస్తారనమాట, సార్ ఒకటే కిడ్నీ ఉంది నాకు అని చెప్పి. సో ఒక కిడ్నీ అది కరెక్ట్గా పనిచేస్తున్నంత కాలం,
మనకు వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, లేకపోతే వేరే జన్యుపరమైన ఇష్యూస్ ఏం లేనంత కాలం ఒక కిడ్నీతో మన లైఫ్ లాంగ్ ఏం ఇబ్బంది లేకుండా బతికేయచ్చు. సో ఎవరైనా డొనేట్ చేద్దాం అనుకున్నా కానీ డొనేట్ చేసే ముందు చాలా స్ట్రిక్ట్ ఎవాల్యుయేషన్ ఉంటుందండి. సో మామూలుగా ఇప్పుడు ఈ ఎవరైనా దాత ముందుకు వచ్చారు కిడ్నీ డొనేట్ చేయడానికి అంటే వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీని బట్టి, ఇప్పుడు ఇండియాలో చూసుకుంటే అరౌండ్ 74-75 ఇయర్స్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనుకోండి. సో ఈ దాత ఒక కిడ్నీ ఇచ్చిన తర్వాత 75 ఇయర్స్ వరకు ఈయనకు కిడ్నీ ప్రాబ్లం వచ్చే రిస్క్ ఎంత అనేది ఒక ఎస్టిమేట్ చేస్తాం ఆయనకు చేసిన టెస్ట్లను బట్టి. సో ఆ రిస్క్ 0.1% కంటే తక్కువ ఉంటేనే వాళ్ళు డొనేట్ చేయడానికి యాక్సెప్ట్ చేస్తాం. అంటే ఈ రిస్క్ అనేది కొన్ని సెంటర్స్లో మారిపోతుంది. 0.1, 0.2 ఇది యూజువల్గా తీసుకునేది. అంటే డొనేట్ చేసే వాళ్ళకి ఫ్యూచర్లో ఏం ఇబ్బంది రాదు అన్న భరోసా ఉంటేనే వాళ్ళు డొనేట్ చేయగలుగుతారు. ఓకే. తర్వాత పిల్లలు ప్లాన్ చేసుకోవడం, మ్యారేజ్ అవ్వని వాళ్ళు, మ్యారేజ్ అప్పుడే కొత్తగా పెళ్ళైన వాళ్ళు, అవ్వని వాళ్ళు, అట్లా ఉంటుందా డాక్టర్? యూజువల్గా నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చా? నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఇదేంటి ఇప్పుడు ఇంతకుముందు అంటే ఓపెన్ సర్జరీలు కొంచెం ఒక 15-20 డేస్ కుట్లు మానేంత వరకు ఆ నొప్పి ఉండేది. ఇప్పుడు రీసెంట్ అడ్వాన్సెస్లో లాప్రోస్కోపిక్ నెఫ్రెక్టమీ అంటున్నాము, ఈవెన్ రోబోటిక్ నెఫ్రెక్టమీ వస్తుంది. సో దీంట్లో ఏంటంటే కోత కూడా చాలా చిన్నది ఉంటుంది. సో యూజువల్గా ఇక్కడ మేము ట్రాన్స్ప్లాంట్ చేసే దాంట్లో ట్రాన్స్ప్లాంట్ అంటే సర్జరీ అయిన 4వ రోజు 5వ రోజు డోనార్ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంకా ఒక 2 వీక్స్ వరకు రెస్ట్లో ఉంటారు. దాని తర్వాత వాళ్ళ రొటీన్ డైలీ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ యూజువల్గా ఎవరు డొనేట్ చేయొచ్చు అంటే రక్త సంబంధం ఉన్న వాళ్ళు మాత్రమే డొనేట్ చేయగలుగుతారు మన ఇండియన్ లా ప్రకారము. రక్త సంబంధం లేదు అంటే కొంచెం ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ రిలేటివ్స్ అంటాం అనమాట. అంటే రక్త సంబంధంలో కూడా దాన్ని బట్టి కమిటీ నుంచి పర్మిషన్ తెచ్చుకొని చేయాల్సి వస్తుంది. ఓకే. ఇది కాకుండా ఇంకొక ఆప్షన్ కూడా ఉంది ట్రాన్స్ప్లాంటేషన్కి, డిసీజ్ డోనర్. ఎవరు లేని వారికి, లేదు అంటే కొంతమందికి ఇంట్లో ఎవరైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నా కానీ వాళ్ళది మ్యాచ్ అవ్వట్లేదు, అట్లాంటి వాళ్ళకి ఆప్షన్ డిసీజ్ డోనర్ అంటాం అనమాట. అంటే ఎవరైనా యాక్సిడెంట్లో కానీ లేదంటే ఇతరత్ర బ్రెయిన్ హిమరేజ్ ఇట్లాంటి కారణాల వల్ల బ్రెయిన్ డెడ్ అయిపోయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా విల్లింగ్ ఉన్నారు డొనేట్ చేయడానికి అంటే వాళ్ళది తీసుకోవచ్చు. చక్కగా చెప్పారు డాక్టర్ గారు, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. కిడ్నీ ప్రాబ్లము రాకుండానే జాగ్రత్తలు తీసుకోవాలి. వస్తే ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది, అయితే దానికోసం చాలామంది భయపడుతూ ఉంటారు, చాలా డౌట్సే ఉంటాయి. ఆ డౌట్స్ అనేవి చాలా చక్కగా క్లియర్ చేశారు. ఇచ్చిన వాళ్ళైనా తీసుకున్న వాళ్ళైనా, డోనర్ అయినా, రిసీవర్ అంటారా, రెసిపియంట్ ఎవరైనా సరే వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. సో భయపడాల్సిన పని లేదు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.